నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పెషల్ డ్రైవ్. నేను మీ మాధురి. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న పెద్ద సమస్య సైబర్ నేరం. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో ఈ సైబర్ నేరగాళ్ల బారిన ఎందరో పడుతున్నారు కూడా. తమ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులని సైబర్ నేరగాళ్లు కాజేస్తే చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండే పరిస్థితి వచ్చేసింది. అయితే సైబర్ నేరగాళ్ల బారిన పడడానికి ప్రధాన కారణం మనమే అవుతున్నామన్నది మరవద్దు. ప్రజల బ్యాంకుల్లో ఉన్న సొమ్మును కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆకర్షణీయమైన లింకులను ఏర్పాటు చేసి దానిని క్లిక్ చేసే విధంగా ప్రజలని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఆ లింక్ని క్లిక్ చేశారంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు గోవిందా. సైబర్ నేరగాళ్ల ఆటలు కట్టడానికి పోలీసులు ఎన్నో వ్యూహాలు రచిస్తున్నప్పటికీ మరో కొత్త దారి వెతుక్కుంటూ దర్జాగా ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల గురించి ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆ నేరాలు మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతుంది. ప్రధానంగా సైబర్ నేరగాళ్లు 5 రకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అవి ఫెడెక్స్ కొరియర్, అడ్వర్టైజ్మెంట్ పోర్టల్, బిజినెస్ లో పెట్టుబడులు పేరిట లింకులు, ఆన్లైన్ లో లోన్లు, క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాల సేకరణ. ప్రధానంగా ఈ 5 పద్ధతుల్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాదిలో నమోదైన నేరాలలో 16% సైబర్ నేరాలే ఉంటుండగా జాతీయ స్థాయిలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో తెలంగాణలోనే 2.5% మేర నమోదవుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా సైబర్ మోసగాళ్లు ఫెడెక్స్ ఉద్యోగుల పేరిట కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే పోలీసులు కస్టమ్స్ అధికారుల పేరిట ఫోన్ చేసి మీ పేరిట వచ్చిన పార్సిల్లో అనుమతి లేని పదార్థాలు ఉన్నాయని భయపెట్టి డబ్బులు లాగుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆన్లైన్ లో ఆఫర్స్ పేరిట మోసాలకు పాల్పడడం మరో రకం. ఆన్లైన్లో పలు రకాల వస్తువులు, సేల్స్, ఆఫర్లు పేరిట ఆకర్షణమైన యాడ్స్ డిజైన్ చేసి యూజర్స్ని ఆకట్టుకుంటున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లను మోసాలకు వాడుకుంటున్నారు. ఈ వెబ్సైట్స్ పేరిట ఫేక్ లింక్స్ క్రియేట్ చేసి వాటిని క్లిక్ చేసి తమ పని కాని చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత లింక్స్ ని క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని, ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే థర్డ్ పార్టీ లింక్స్ క్లిక్ చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తక్కువ పెట్టుబడితో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని, అధిక లాభాలతో బిజినెస్ రన్ చేయొచ్చని చెబుతూ డబ్బులు గుంజే ప్రయత్నం మరో రకం సైబర్ మోసం. ఇలాంటి ప్రకటనలు చూసినప్పుడు మోసపూరితమైనవని గమనించాలి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ సంబంధిత పెట్టుబడులు, పిరమిడ్ స్కీమ్లు, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో పెట్టుబడులు లాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఎలాంటి ష్యూరిటీ లేకుండా లోన్లు ఇస్తామని వ్యక్తిగత సమాచారం సేకరించి బ్యాంక్ వివరాలు తీసుకొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపై కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు క్రెడిట్ డెబిట్ కార్డుల రూపంలో సైబర్ మోసాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ అధికారులమని చెబుతూ కేవైసీ అప్డేషన్ అంటూ మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అయ్యిందంటూ మోసాలకు పాల్పడతారు. ఇలాంటి వాటిపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు ప్రజలలో నెలకొనే ఆర్థిక అవసరాలనే బలహీనతని పెట్టుబడిగా పెట్టి కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. పోలీస్ యంత్రాంగం ఈ సైబర్ నేరాలపై ప్రధానంగా దృష్టి సారించింది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సైబర్ నేరగాళ్లవి గుర్తించిన మొత్తం 28,610 సిమ్ కార్డులను పోలీసులు బ్లాక్ చేశారు. తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సైబర్ నేరగాళ్లకు సంబంధించిన 58,446 క్రైమ్ లింక్లను గుర్తించి వీటిపై దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఒకే తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతుంటే ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఇలాంటి నేరాలని ఎక్కువ శాతం అరికట్టడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో డేటా భద్రత ఎంత ముఖ్యమో, దీని భద్రతపై ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ యూజర్లు అప్రమత్తంగా లేకుంటే ఆఫర్లు, ప్రకటనలు, థర్డ్ పార్టీ యాప్ల పేరుతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారని గుర్తుంచుకోవాలి. ఓవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు ఈ సైబర్ నేరాలని అరికట్టడానికి కృషి చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఇలాంటి మోసాలకు గురి కావడానికి మనమే కారణమని గుర్తించాలి. థర్డ్ పార్టీ లింక్లని క్లిక్ చేయకండి. ఆన్లైన్ కాల్స్ ని రిసీవ్ చేసి తమ వ్యక్తిగత వివరాలని, బ్యాంక్ వివరాలని చెప్పకుండా జాగ్రత్త పడితే ఈ నేరాల నుండి బయటపడొచ్చని గుర్తించాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.